మోడీ ప్రాణాలతో పాటు పరువును కూడా కాపాడిన పుతిన్కి థ్యాంక్ యూ పుతిన్ అని భారతీయులందరి తరఫున ఒక్క కామెంట్ ఏంటి అంతే. 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా, దయచేసి ఒక్క కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల ఛానల్కి, ఒక్క కామెంట్ థ్యాంక్ యూ పుతిన్ అని దయచేసి వేసేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. X-69 మిసైల్ ఇది నిజానికి భారత సైనికులకు కూడా, అంటే భారత ఆర్మీకి కూడా అవైలబుల్గా రాబోతుంది త్వరలో. ఎందుకంటే రష్యా ఇప్పటికే ఈ మిసైల్ని భారతదేశానికి ఇవ్వడానికి సిద్ధమైపోతుంది. అంతేకాకుండా ఈ మిసైల్తో పాటు దాని టెక్నాలజీని కూడా ఇస్తామని చెప్పి భారతదేశానికి ఆఫర్ చేసింది రష్యా. దీనివల్ల భారతదేశం తన దగ్గర ఉన్న అన్ని మిసైల్స్లో ఈ టెక్నాలజీని జోడించి వాటిని కూడా ఇదే స్థాయికి పెంచుకునే పరిస్థితి ఉంటుంది. సో చైనీస్ వాయు అంటే #1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పుకునేటువంటి అమెరికాయే నేరుగా అవన్నీ దింపినా కూడా ఈ మిసైల్ చాలా స్ట్రాంగ్గా ఎదుర్కోగలుగుతుంది. సో ఇప్పటికే భారతదేశానికి చెందినటువంటి BDL, HAL సంస్థలు రష్యా సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాయి. టెక్నాలజీ యొక్క బదిలీ కానీ డీల్, దీని గురించి రెండు దేశాల మధ్య డిస్కషన్లు నడుస్తున్నాయి. అయితే ఇది ఎందుకు అంత ప్రమాదకరమైనటువంటి మిసైల్? మనం F-22 రాప్టర్, F-35 దీన్ని మనం కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు అంతగా కంపేర్ చేస్తామని మీకు అనిపించింది? దీంతో ప్రత్యేకమైన టెక్నాలజీ ఉంది. అంటే సబ్సానిక్ క్రూజ్ మిసైల్ అంటారు దీన్ని. సుమారు గంటకి 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేయగలదు. అంటే ఒక మ్యాక్ కన్నా కూడా ఎక్కువ. అంటే ఉద్దేశపూర్వకంగా తయారు చేశారు దీన్ని. రష్యా దగ్గర ఈ మిసైల్ని గంటకి 12 నుంచి 14,000 కిలోమీటర్లు నడిపించే సాంకేతికత వాళ్ళ దగ్గర ఉంది. అంటే హైపర్సోనిక్ టెక్నాలజీ ఉంది. అయినా కానీ దీని వేగాన్ని 1000 కిలోమీటర్ల దగ్గర ఆపారు. అంటే వేగంగా కాకుండా రహస్యంగా ఉంచాలి అనేది రష్యా యొక్క కోరిక. దీని వేగాన్ని చాలా తగ్గించుకుంటూ వచ్చారు. దీనివల్ల ఈ మిసైల్ నేలకి అతుక్కుని ప్రయాణిస్తుంది. అంటే తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అవసరమైతే గాల్లోనే తన దారిని మార్చుకుంటుంది. అంటే నేలకి ఇది ఎంతగా అతుక్కుని ప్రయాణిస్తుందంటే దాదాపు చెట్ల ఎత్తులో మాత్రమే ఎగురుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా వాయు రక్షణ వ్యవస్థలు దీని ముందు ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే, ఈ మిసైల్ పై భాగంలో ఉండే పోత స్టెల్త్ అబ్జార్బింగ్ కోటింగ్ అంటారు. అంటే ఈ మిసైల్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి తెలుసుకోవడానికి రాడార్ రేడియో తరంగాలను విడుదల చేస్తుంది. ఆ రేడియో తరంగాలు మిసైల్ లేదా యుద్ధ విమానానికి తగిలి తిరిగి వస్తాయి. వాటిని పట్టుకుని ఈ మిసైల్ ఎక్కడి నుంచి ఎటు వెళ్తోంది, ఎంత వేగంతో వెళ్తుందో తెలుసుకుంటాయి. అయితే ఈ క్షిపణి రేడియో తరంగాలు తన లోపలికి తీసుకుంటుంది, తిరిగి వెళ్ళనివ్వకుండా ప్లాన్ చేస్తుంది. ఈ కాంబినేషన్ అనేది నేలకి అతుక్కుని ఎగరడం, తన ఫ్లైట్ మార్గాన్ని మార్చుకోవడం, అలాగే రాడార్ అబ్జర్వింగ్ కోటింగ్ ను ఉపయోగించారు. ఈ 3 ప్రమాదకరమైనటువంటి కలయికల వల్లే వెస్ట్ కంట్రీస్ వల్ల కావట్లేదు దీని గురించి. సో వెస్ట్ దేశాలే పట్టుకోలేనప్పుడు ఇక్కడ పాకిస్తాన్ లాంటి చైనాల పరిస్థితి ఏంటి? సో నిజానికి రష్యాకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే భారతదేశానికి మిసైల్ని అమ్మడం ద్వారా రష్యాకి డబ్బే వస్తుంది, లాభం ఉంటుంది. కానీ ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు, రష్యాకి భారతదేశానికి సంబంధించిన స్నేహానికి ప్రతీక. సో దీన్ని ఒక పెద్ద సహాయం అనే పిలవాలి. ఎందుకంటే ఇది రష్యా యొక్క చాలా లేటెస్ట్ మిసైల్. 2023లోనే వాళ్ళ సైన్యంలో చేరింది ఇది. అంటే అతి కష్టం మీద ఇది అయినా భారత్కి రావాలి. అయినా కానీ తన అత్యాధునిక సాంకేతికతని 2 ఏళ్లలోనే మనకి ఇవ్వడానికి సిద్ధపడింది. ముఖ్యంగా పాకిస్తాన్ బ్రహ్మోస్ మిసైల్కి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రతిఘటన వ్యవస్థని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ నేపథ్యంలో ఇది జరుగుతుంది మనకి. సో ఆపరేషన్ సింధూర్ 2.0లో మళ్ళీ బ్రహ్మోస్ లాంటి మిసైల్ తమ మీదకి వస్తే తమను తాము ఎట్లా రక్షించుకోవాలని పాకిస్తాన్ కింద మీద పడుతుంది. సో చైనా, అమెరికా లాంటి దేశాల యొక్క సహాయాన్ని కూడా తీసుకుంటుంది దానికోసం. సో రష్యా మనకి ఈ టెక్నాలజీని ఇవ్వడం ద్వారా వారి ప్రయత్నాలు అన్నింటినీ ఒక్క క్షణంలో విఫలం చేస్తుంది. సో ఈ క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటంటే యుద్ధ విమానం నుంచి ఫైర్ చేయబడుతుంది. సో మన భారతదేశంలో సుఖోయ్ 30 యుద్ధ విమానానికి సరిగ్గా సరిపోతుంది. మన పైలట్లకి పెద్దగా శిక్షణ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో థ్యాంక్ యూ పుతిన్ అని కామెంట్ చేయండి.